హాయ్ ఫ్రెండ్స్, ఇది అమ్మనపల్లి సీతారామస్వామి టెంపుల్. ఇక్కడ చాలా 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 షూటింగ్స్ జరుగున్నాయి. చాలా మూవీస్లో ఉంది. సల్మాన్ ఖాన్ మూవీలో కూడా చూసాను నేను. బాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్స్ చేశారంటే ఇప్పటి కాదు, అప్పట్లో నుంచే ఆల్మోస్ట్ 600 మూవీస్ ప్లస్ షూటింగ్స్ జరిగాయంట ఇక్కడ. చాలా బాగుంటది. స్టార్టింగ్ లో నేను వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా కూల్గా ఉంది అక్కడ. స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఈ ధ్వజస్తంభము అండ్ మామిడి చెట్లు ఉంటాయి చుట్టూ. మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి, రోడ్డు మీద బస్సు దిగి ఎంటర్ అయిన దగ్గర నుంచి, ఇది పల్లెటూరు కదా, చెట్లు ఎక్కువగా ఉన్నాయి. బాగుంది చెట్లు కానీ చూడటానికి మనం వస్తుంటే. ఇక్కడ ఇది బయట నుంచి దేవుడు ఉన్న వ్యూ. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి తీస్తా చూడండి. షాక్ అయ్యా నేను కూడా. నా కోసమే తీసినట్టు అనిపించింది కెమెరాలో దేవుడు రావడానికి అనుకుంటా. లోపలికి వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నా కానీ బాగుండదేమో అనిపించింది. సో ఇది టెంపుల్ లోపలికి వెళ్ళి, గోపురం లోపల నుంచి లోపలికి ఎంటర్ అయితే అక్కడి నుంచి వ్యూ ఇది. టెంపుల్ చిన్నదే, బట్ చాలా సంవత్సరాల నుంచి చాలా పేరున్న టెంపుల్. అండ్ ఇది అవుట్ సైడ్ వ్యూ. ఓపెన్ ప్లేస్ బాగుంటుంది. కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఎవరైనా కార్ వేసుకొని వస్తే అక్కడ పార్కింగ్కి చాలా ప్లేస్ ఉంటుంది. చాలా ఫ్రీగా ఉంటుంది కూడా. అంత ఎక్కువ జనాభా కూడా ఎవరు ఉండరు. బట్ సాటర్డే మాత్రం కొంచెం రష్ ఉంటుందంట. నేను పోయిన టైంకి రష్ లేదు. ఇప్పుడు చూశారు కదా, ఈ ప్లేస్ ఏంటంటే పౌర్ణమి సినిమాలో ఉంది, చాలా సినిమాల్లో ఉంది. రీసెంట్ మూవీస్లో కూడా మూవీలో చూశాను నేను. మూవీ పేరు గుర్తురాట్లా, బట్ చూడటానికి బాగుంటుంది. చూడండి, ఇది ఐ థింక్ ఇది కోనేరు అనుకుంటా. కోనేరు, మెట్లు ఉంటాయి నీట్గా. షూటింగ్ స్పాట్ ఇది చెప్పాలంటే. ఇక్కడ నేను వెళ్ళేసరికి ఫెన్సింగ్ ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి దారి లేదు, అక్కడ రెస్ట్రిక్ట్ చేశారు. సో లోపలికి వెళ్ళి మెట్లు దిగి కింద నుంచి షూట్ చేద్దామంటే కుదరలేదు నాకు. బట్ ఓకే, ఫైన్, అక్కడ వరకు చేయగలిగాను. అండ్ ఇదంతా అవుట్ సైడ్ ప్లేస్. అండ్ అక్కడ దేవుడు రథం పెట్టుకుంటారు అక్కడ. అండ్ ఇది వచ్చేసి ఆపోజిట్లో ఉన్న చిన్న షెల్టర్. అండ్ బ్యాక్ సైడ్ ఒక ఇల్లు కూడా ఉంది. అండ్ అదొక ఊరు, అది అమ్మనపల్లి అనే ఊరు. అండ్ గుడి పక్కనే ఒక కళ్యాణ మండపం ఉంటుంది, కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇక్కడ కళ్యాణ మండపం ఉంటుంది. ఇది మీరు గుర్తుపడితే ఇక్కడ రాజమౌళి సినిమా ఉంది కదా, మర్యాద రామన్న, ఆ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది. గుర్తుపట్టచ్చు, మనకి కొన్ని సీన్లు చూస్తే అర్థం అవుతుంది ఆ టెంపుల్లో. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడికి వెళ్ళినాక వాన పడలేదు, కానీ రిటర్న్ అయ్యే టైంకి వర్షం పడింది. ఆ వర్షం పడే టైంలో అక్కడ క్లైమేట్ కానీ ఆ వ్యూ కానీ చాలా చాలా బాగుంది. చూడొచ్చు, ఒకసారి విజిట్ చేయండి అబ్బా, విజిట్ చేయండి. ఇలాంటి టెంపుల్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి. కళ్ళు ఇచ్చింది దేవుడు మనకి, అన్నీ చూడటానికే కదా. ఇలాంటివి చూస్తే కదా మనకి ఇలాంటి ప్లేసుల్లో మనం అడుగు పెట్టాలి. పవిత్రమైన ప్లేసెస్లో అన్నింటిలో అడుగు పెట్టి మనకి ఉన్న అన్నీ వదిలించుకుంటే మంచిది. అందరూ బాగుండాలి కదా, అందులో మనం ఉండాలి. సో ఇది ఈ టెంపుల్ గురించి చరిత్ర. నేను ఎంటర్ అయినప్పుడు అక్కడ జనాభా పెద్దగా లేరు, కానీ అందుకని ఫ్రీగా దర్శనం చేసుకొని ఫ్రీగా ఉండగలిగాము. ఇది రోడ్ అనమాట. రోడ్ ఆపోజిట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్. అది అంతకుముందు లేదంట, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు దాన్ని. ఆ టెంపుల్ని రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. బాగుంది టెంపుల్ కూడా. ఇది ఎంట్రన్స్. మనకి అర్థమైపోతాయి, ఆ ఆర్చ్ అర్థమైపోతుంది. ఇది రోడ్డు. ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి. ఒకసారి విజిట్ చేయండి. టెంపుల్ బాగుంటది.